ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఉత్సవాలకు విచ్చేసిన భక్తులకు మరియు ప్రజలకు ఆర్మూర్ మున్సిపాలిటీ 19వ వార్డు కౌన్సిలర్ దియా అగర్వాల్, విజయ్ అగర్వాల్ ఆధ్వర్యంలో ఉచితంగా మజ్జిగ పంపిణీ చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిరంతరంగా సాగింది. సుమారు 5,000 మంది ప్రజలు మరియు అంబేద్కర్ అభిమానులు ఈ చల్లని మజ్జిగను స్వీకరించి దాహార్తిని తీర్చుకున్నారు. ఈ సేవా కార్యక్రమానికి బాలాజీ స్వీట్ డ్రీమ్స్ వారు తమ వంతు సహకారాన్ని అందించారు. ఎండలో వేడుకలకు వచ్చిన వారికి మజ్జిగ పంపిణీ చేయడం పట్ల స్థానికులు మరియు అంబేద్కర్ సంఘాల నాయకులు కౌన్సిలర్ కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క 130వ జన్మదినం సందర్భంగా ఇక్కడ మజ్జిగ చంద్రాన్ని ఏర్పాటు చేసినటువంటి అగర్వాల్ గారికి, విజయ్ అగర్వాల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మొన్న జరిగిన ఎన్నికల్లో జర్నలిస్ట్ కాలనీ ప్రాంతంలో దొంగల పెడతా ఉంది, మరి మేము మీకు ఓటేసి గెలిపించుకుంటాం అని చెప్పి అక్కడున్న ప్రజలు అడిగినప్పుడు మరి నేను వీధిన మన సీసీ కెమెరాలు అమర్చి ఈ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పేసి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం మరి దాదాపు 22 సీసీ కెమెరాలు ప్రతి కూడలిలో ఏర్పాటు చేసి మాట నిలుపుకున్నటువంటి నవయువక నాయకుడు విజయ్ అగర్వాల్. వారిలాగే ఇంకా ముందు అనేక పదవులు అలంకరించి ముందుకెళ్ళాలని చెప్పేసి మరి ఈరోజు అంబేద్కర్ జయంతికి వచ్చిన దళిత సంఘాలకు, వివిధ మత సంఘాలకు, కుల సంఘాలకు, రాజకీయ పార్టీలకు మజ్జిగనిచ్చి మరి వారి యొక్క రూపాన్ని తీర్చినటువంటి విజయ్ అగర్వాల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. సందర్భంగా ఈరోజు ఇక్కడ అంబేద్కర్ వ్యవస్థలో ఈ మజ్జిగ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన మన 19th వార్డ్ కౌన్సిలర్ విజయ్ అగర్వాల్ గారు మరియు బాలాజీ సీతం వారి ఆధ్వర్యంలో మంచి ప్రోగ్రాం కండక్ట్ చేశారు. ఇక అందరూ వారి తరఫున వాళ్ళకి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు ఇక్కడ జరిగిన ప్రోగ్రాంకి 10,000 మంది హాజరైనలు, వాళ్ళందరికీ వీళ్ళు స్పాన్సర్ చేయడం చాలా గొప్ప విషయం. అందరి తరఫున వాళ్ళకు మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. జై భీమ్.